హలో ఫ్రెండ్స్, హౌ టు బార్బీ ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం సీత వాళ్ళ ఇంట్లో ఉన్నాం. ఇక్కడ చిన్ని జున్ను ఇద్దరు చిలుకలతో ఆడుకుంటూ ఉన్నారు. ఇక్కడ సీత వంటగదిలో ఏదో చేస్తూ ఉంది. రండి ఫ్రెండ్స్, ఈరోజు కథలో ఏం జరగబోతుందో చూద్దాం. ఈరోజు స్నాక్స్కి సమోసా చేస్తాను. జున్ను కూడా ఇక్కడే ఉన్నాడు కదా, తనకు కూడా సమోసా అంటే చాలా ఇష్టం. చిన్ని, జున్ను, నేను ఇంకా చిన్ని వాళ్ళ నాన్నగారు, మా నలుగురికి సరిపడేలా సమోసా చేస్తాను. మమ్మీ, మన నలుగురికే కాదు, ఇంకొన్ని సమోసా ఎక్కువ చేయండి, నా చిలుకల కోసం కూడా. అరే చిన్ని, చిలుకలు సమోసా తినవు. అప్పుడే సీత వాళ్ళ ఇంటి దగ్గరికి ఒక ఆకుపచ్చ రంగు దయ్యం వస్తుంది. ఈ ఇంట్లో సమోసా చేస్తున్నారట. మీకోసమే కాదు, నా కోసం కూడా సమోసా చేయండి. నాకు కూడా సమోసా అంటే చాలా ఇష్టం. అరే ఇదేం శబ్దం? ఎవరో ఏదో చెప్తున్నట్టుగా అనిపించింది. చిన్ని, నువ్వు కానీ ఏమైనా అన్నావా ఇప్పుడు? లేదు లేదు మమ్మీ, నేనేమీ అనలేదు. బహుశా మేము చిలుకలతో మాట్లాడుతుంటే మీకు అలా అనిపించిందేమో. అంతేనా? నా భ్రమే అయి ఉంటుంది. సరేలే, నేను సమోసా చేయడం కోసం పిండిని తీసి పెట్టాను. ఇప్పుడు పిండి కలపాలి. నీళ్ళేవి? అరే, నీళ్ళు అయిపోయినట్టున్నాయే. అయ్యో, ఈ విషయం నేను మర్చిపోయాను. ఇక్కడ దయ్యం సమోసాల కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. అరే వా, సమోసా! సమోసా పేరు వినగానే నాకు నోరూరిపోతుంది. ఈరోజు ఎలాగైనా సరే సమోసా తినాల్సిందే. బావి దగ్గరికి వెళ్ళి నీళ్లు తీసుకొని రావాల్సిందే. సమోసా అని చెప్పేశాను కాబట్టి పిల్లలు చేయకపోతే ఊరుకోరు. ఈ బిందె తీసుకుని వెళ్ళి నీళ్లు తెస్తాను. అలా సీత మంచినీళ్లు తీసుకురావడానికి బయలుదేరుతుంది. ఇక్కడ ఆ దయ్యం సీత బిందె తీసుకుని వెళ్ళడం చూస్తూ ఉంటుంది. అరే, ఈవిడ సమోసా చేయకుండా నీళ్ల కోసం బయలుదేరింది. సమోసా పిండి కలపడానికి నీళ్లు లేవా? ఈవిడ తెచ్చేదాకా నేను ఎదురు చూడలేను. నీళ్ళేవో నేనే తెచ్చేస్తాను. సూపర్ ఐడియా! అలా ఆ దయ్యం తన మాయతో వెంటనే నీళ్ల బిందెను తెచ్చేస్తుంది. సీత నీళ్ల కోసం బయటికి వస్తూ ఉంది. త్వరగా నీళ్లు తీసుకుని రావాలి. ఇక్కడెవరది ఇంత విచిత్రంగా ఉన్నారు? అమ్మో, ఇది ఆకుపచ్చ రంగు దయ్యం. అమ్మో, దయ్యం దయ్యం, కాపాడండి కాపాడండి, అమ్మో దయ్యం. అరవకు, ఇదిగో నీళ్ళు, వెళ్ళి సమోసా తయారు చెయ్యి. అమ్మో, వద్దు వద్దు, నీళ్ళు వద్దు, ఏమి వద్దు. అరే, సమోసా తయారీ కోసం నీళ్లు కావాలి కదా, అందుకే తెచ్చాను. తీసుకో, వెళ్ళి త్వరగా సమోసా తయారు చెయ్యి. నాకు సమోసా కావాలి. ఏంటి? నీ నీళ్లు వద్దు, ఏమీ వద్దు, నాకు అసలు సమోసానే వద్దు. నేను అసలు ఏం చెయ్యను. వెళ్ళు వెళ్ళు, నువ్వు మా ఇంటికి వచ్చావేంటి? వెళ్ళిపో. అయ్యో, పిల్లలు ఇంట్లోనే ఉన్నారు, త్వరగా వాళ్ళని దాచేయాలి. అలా సీత ఇంట్లోకి పరిగెత్తుకుంటూ వెళ్తుంది. అయ్యో, పిల్లలు రండి, త్వరగా రండి, త్వరగా మనం ఎక్కడైనా దాక్కోవాలి వెంటనే. ఏంటి మమ్మీ, ఎందుకంత కంగారు పడుతున్నారు? ఏమైంది చెప్పండి. అయ్యో, చెప్తూ కూర్చుంటే కొంపలు మునిగిపోతాయి. త్వరగా రండి, లేదంటే ఆకుపచ్చ దయ్యం లోపలికి కూడా వచ్చేస్తుంది. ఏంటి ఆకుపచ్చ దయ్యమా? అమ్మో, అది ఇక్కడికి వచ్చిందా మమ్మీ? చిన్ని, అవును, లేదంటే నేను ఇలా ఎందుకు కంగారు పడతాను. త్వరగా దాక్కోండి, త్వరగా త్వరగా. అలా చిన్ని మొక్కల చాటుకు వెళ్ళి దాక్కుంటుంది. జున్ను మాత్రం చిలుకల్ని చూస్తూ ఉంటాడు. చిలుకలు ఆడుకుంటా, చిలుకలు ఆడుకుంటా. అయ్యయ్యో, జున్ను బతికుంటే మళ్ళీ ఆడుకోవచ్చు. ముందు రా, త్వరగా త్వరగా వెళ్దాం రా. అలా సీత జున్నుని ఎత్తుకుని వెళ్ళి చిన్ని దగ్గర దాక్కుంటుంది. అప్పుడే దయ్యం ఇంట్లోకి వస్తుంది. అరే, ఏరి వీళ్ళు,
ఇప్పటిదాకా అందరూ ఇక్కడే ఉండాలి కదా, అంతలోనే ఎక్కడికి వెళ్ళిపోయారు? అరే, అలా ఎలా మాయమైపోయారు? వీళ్ళకు కూడా నాలాగా మాయ శక్తి ఉందా ఏంటి? ఆ, ఏదైనా సరే నాకు సమోసా కావాలి. ఆ, మమ్మీ, ఆ దయ్యం ఎంత భయంకరంగా ఉందో చూడండి. అరవకు చిన్ని, ఏ మాత్రం శబ్దం చేసినా ఆ దెయ్యం మనల్ని కనిపెట్టేస్తుంది. దానికి గాని మనం దొరికామో మనల్ని సమోసాలాగా తినేస్తుంది. నోరు మూసుకొని కూర్చో. ఓ, అరెరే, ఇప్పుడు నాకు సమోసా తినాలని అనిపిస్తుంది. ఇప్పుడెలా? ఓ సర్లే, ఇంకేం చేస్తాను, నేనే సమోసా తయారు చేస్తాను. ఓ, ఇక్కడ పిండి కూడా ఉంది. ఇందులో నీళ్లు పోసి ఇలా బాగా కలపాలి, బాగా కలపాలి. ఆ, మమ్మీ, ఆ దయ్యం వంటగదిలోకి వెళ్ళింది. ఏం చేస్తుందో ఏంటో. చిన్ని, అయ్యో, ఈరోజు మన పరిస్థితి ఏంటో నాకేం అర్థం కావడం లేదు. ఇక ఇక్కడ ఆ దయ్యం సమోసాలని తయారు చేసింది. సమోసా కాల్చడానికి పొయ్యి మీద నూనె కళాయి కూడా పెట్టింది. ఆ, వీళ్ళు చేయకపోతే నాకు సమోసా చేయడం రాదా ఏంటి? నా గుమగుమలాడే సమోసా, ఇక వీటిని కాల్ చేస్తాను. అలా దెయ్యం సమోసాల్ని ఆయిల్లో వేసి కాలుస్తూ ఉంటుంది. మమ్మీ చూడండి, సమోసాల వాసన గుమగుమలాడిపోతుంది. అంటే ఆ దయ్యం సమోసా వండుతుందా? అప్పుడే చిన్ని వాళ్ళ నాన్నగారు ఇంటికి వస్తారు. ఓ, అరే వా, సమోసాల వాసన గుమగుమలాడిపోతుంది. సీత, ఈరోజు సమోసా చేస్తున్నావా? ఓ, అలసిపోయాను, కాస్త కూర్చుంటాను. సీత, నీ సమోసాల వాసన అదిరిపోతుంది. త్వరగా నా కోసం సమోసా తీసుకునిరా. అయ్యయ్యో మమ్మీ, ఇప్పుడు ఎలా? డాడీ ఆ దెయ్యాన్ని సమోసా అడుగుతున్నారు. నాకు మాత్రం ఏం తెలుసు చిన్ని, నీతో పాటే నేను ఇక్కడే ఉన్నాను. చూద్దాం ఏం జరుగుతుందో. ఓ, అరే సీత, ఎంతసేపు? ఎన్నిసార్లు పిలవాలి నిన్ను? త్వరగా త్వరగా రా, నాకు సమోసా తీసుకునిరా, త్వరగా రా. ఓ, అబ్బబ్బో, ఎవరితను ఇందాకటి నుంచి నన్ను డిస్టర్బ్ చేస్తున్నాడు? అలా దెయ్యం డిస్టర్బ్ అవుతూ ఉంది. అంతలో సమోసా మాడిపోతుంది. ఓ, అబ్బబ్బా, ఇతని గోల తట్టుకోలేకున్నాను. ఒక పని చేస్తాను, ఇతనికి సమోసా పెట్టేసి నేను మిగిలిన సమోసా కాలుస్తాను. అలా ఆ దెయ్యం మాడిపోయిన సమోసాలు తీసుకుని చిన్ని వాళ్ళ నాన్నగారి దగ్గరికి వస్తుంది. ఓ, వచ్చావా సీత? అరే, ఈ సమోసా కాస్త మాడినట్టుందే. అమ్మో, ఎవరది? దెయ్యం, దెయ్యం, కాపాడండి, కాపాడండి, దెయ్యం. ఓ, ఏంటి, నా సమోసా మాడిపోయిందంటావా? అంత కష్టపడి చేశాను నేను, నువ్వు నా సమోసాల్ని అవమానిస్తావా? మర్యాదగా తిను. వద్దు వద్దు, నాకే వద్దు, నన్ను వదిలేస్తే పారిపోతాను. ప్లీజ్ నన్ను వదిలేయి. మర్యాదగా సమోసా తిను, లేదంటే నిన్ను మడిచి సమోసా చేసుకొని తినేస్తా. అయ్యో అయ్యో, వద్దు వద్దు, నన్నేం చేయొద్దు, తింటా తింటా. అది అలా రా దారికి, తిను, త్వరగా తిను. అలా చేసేదేం లేక చిన్ని వాళ్ళ నాన్నగారు సమోసా తింటూ ఉంటారు. ఇంత చండాలమైన సమోసా నా లైఫ్లోనే తినలేదు. ఏంటి, ఏమన్నా? లేదు లేదు, చాలా రుచిగా ఉంది. ఇంత అద్భుతమైన సమోసా నా లైఫ్లో తినలేదని అంటున్నాను. మరి చేసిందెవరు? నేను.
ఇక నేను నా సమోసాలు తీసుకుని వెళ్ళిపోవాలి, నాకు టైం లేదు. అలా దయ్యం వంటగదిలోకి వెళ్ళిపోతుంది. మమ్మీ విన్నారా, దయ్యం వెళ్ళిపోతుందంట. ఆ దయ్యం డాడీ కోసం సమోసా చేయడానికే వచ్చిందేమో. హా, బాగా అయింది. లేదంటే ఎప్పుడు నేను చేసే వంటలకి వంక పెడుతూ ఉంటారు. ఆ, అబ్బా, నాకు వామిటింగ్ ఎలా ఉంది ఈ సమోసా తిని. ఆ, అయ్యో పాపం డాడీ. ఫ్రెండ్స్, చూశారు కదా, ఇదే ఈరోజు మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.